రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్ లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దెదించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దెదించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. బీఆర్ఎస్ ను ప్రధాని మోదీకి కేసీఆర్ తాకట్టు పెట్టేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కవితకు బెయిల్ ఇప్పించేందుకే కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారని విమర్శించారు. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తామని సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. వేరే పార్టీ మోపైతే నష్టపోతామని కార్యకర్తలకు స్పష్టం చేశారు. బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒకటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలిసానో నాకు కావాల్సిన వాళ్ళనో మా సుట్టపోలను అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు. వాడు సర్పంచ్కి వస్తాడు, వాడు వార్డు మెంబర్కి వస్తాడు, వాడు ఎంపీటీసీకి వస్తాడు, వాడు ఎంపీపీకి వస్తాడు, వాడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడైతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకుందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్ కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో, లేక అనిరుద్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు. మీ త్యాగం గాలికి వదిలేయము. మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. రైతులపై కాంగ్రెస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 2 లక్షల రుణమాఫీ, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు కిషన్ రెడ్డి. ఈ దీక్షలో బీజేపీ సీనియర్ నేతలు, రైతులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో
ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినట్టయితే కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఆశ చూపి మేము అధికారంలోకి వస్తే మేము రైతులకు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసిండో అర్థమవుతా ఉంది. ఎన్నికల వాగ్దానంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల రూపాయల లోను మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఏ సభకి వెళ్ళినా ఆ సభలో రైతులను రెచ్చగొట్టే విధంగా మీరు ఇక్కడి నుండి నేరుగా బ్యాంకుల్లోకి వెళ్ళండి, బ్యాంకుల్లోకి వెళ్ళినట్టయితే మీరు వెంటనే 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్టయితే మేము డిసెంబర్లో మా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ఈ రుణమాఫీ పైన పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. 100 రోజులు దాటిపోయింది, నీ రుణమాఫీ ఏమైందని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు, మరి ఏమైంది? ఆ 12,000 రూపాయలు మరి ఎందుకు ఇస్తలేవని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించింది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్యాంచ్ నాయిలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామని చెప్పారు. బలహీన వర్గాలు ఆలోచించి ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తోందన్నారు పొన్నం. పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో 14 అంశాలతో ప్రకటించారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాంచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి ఆలోచన చేయండి. ఎంత బీసీలు ఉన్నారో, ఎంత ఎస్సీలు ఉన్నారో, ఎంత ఎస్టీలు ఉన్నారో, ఎంత మైనార్టీలు ఉన్నారో, ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఒక సామాజిక స్ఫూర్తితో కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి. కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వే చేస్తూ ఉంది. అనేక కులాలకు కార్పొరేషన్ నుంచి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిల్చుంటాడు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్ధరహితమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత్సరం మాత్రమే పారదర్శకంగా జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో మార్చి 25న ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు తెరిచామన్నారు. బ్యాంకుల ద్వారా డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లోకి వెళ్లే ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు విషయంలో గానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో గానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆక్షన్ విషయంలో పూర్తి సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడటం ఎవరికి విషయం మీద అవగాహన లేదు. కేవలం బురద తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా
అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి గాని ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది అడగోల ప్రక్రియ అవుతుంది. ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను. 22-23లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం 9 ఏప్రిల్కి ఓపెన్ చేయబడ్డది. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు 1 రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినము. పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7031 ఉంటే ఈ సంవత్సరం 7149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు షాక్ ఇచ్చింది హైకోర్టు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ను విచారించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్, కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై తదుపరి విచారణ 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు దానం. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. దీనిపై నాగేందర్కు హైకోర్టు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న 3 పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీతో మొత్తం 4 ఎస్సీ రిజర్వులు అయితే ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించలేదన్నారు. మాలల పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు. బీజేపీ పార్టీ మాదిగలకు 2 పార్లమెంట్ టికెట్లు ఇచ్చిందని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అవుతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులకు ఎందుకు పార్లమెంటు టికెట్లో పెద్దపీట వేశారు? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే మాదిగలకు ఎందుకు అసలే సీట్లు ఇవ్వకుండా చేశారు? దీనికి సూటిగా జవాబు చెప్పాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు. ఇది దేశానికి మొత్తం తెలుసు. మరి 3 లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో, కంటోన్మెంటు అసెంబ్లీ స్థానంలో 4లో 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీట వేసి మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము. ఇది మాదిగ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం. సమస్య పరిష్కరించాల్సింది కేంద్రం అయినప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు, లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే 2-3 రోజుల క్రితం ప్రకటన చేశారు.
మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాల కులస్తుడు. ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి. అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను 10 సార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా కష్టపడి గెలిపించాలని కోరారు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల గెలిచామని, ఈ ఎన్నికల్లో పాంచ్ న్యాయ్ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ కు గెలుపున కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సహకారంతోనే తాము మంచి పదవులకు వెళ్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన తన గెలుపునకు ఎవరూ ఆపలేరన్నారు. దాడులతో తన సంకల్పం చెక్కు చెదరదన్నారు జగన్. ఇలాంటి దాడులతో జగన్ అదరడు బెదరడు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ స్థాయికి వారు దిగజారుతున్నారు అంటే తాము విజయానికి మరింత దగ్గరవుతున్నామని అర్థమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నుదిటిపై వారు చేసిన గాయం వారం రోజుల్లో తగ్గిపోతుందని, కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్. ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు, అయినా మీ బిడ్డ అదరడు, అయినా మీ బిడ్డ బెదరడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజ్యాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవన్నీ మోసాలు అని మండిపడ్డారు. జగన్ కు విశాఖ నగరంపై ప్రేమ లేదని, ఆస్తుల మీదే ప్రేమన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. నమ్మించేదని చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతులో పడినట్టే. ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్దాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్దాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి, అవునా
నీళ్లు కావాలి. అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు? ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా అని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా, సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీ హయాంలో 2000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. కేసీఆర్ పై కేసులు పెట్టి వెంట్రుక కూడా పేకలేరన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టినా వాడిని పట్టుకురండి అంటూ సటైర్లు వేశారు. అసలు ట్యాపింగ్ 20-30 ఏళ్ల కిందనే మొదలైందన్నారు. ఉద్యమం సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కేజ్రీవాల్ ను లేకుండా చేయడానికే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం, డిసెంబర్ 9 నాడే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వ వైఖరి, ప్రత్యేకించి ఇవాళ రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం. ఒకవైపు పంటలు ఎండిపోయి మోటార్లు కాలిపోయి నష్టపోయిన రైతాంగం అంతో ఇంతో పంట పండించుకుంటే దానికి ఇస్తానన్న బోనస్ వదిలిపెట్టి 500 రూపాయలకు తక్కువగా కొన్ని దుస్థితి కనబడుతుంది. ఇవాళ 10-12 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ధాన్యం కళ్ళాల్లో పోసి పెడితే ఇప్పటివరకు కూడా కొనడం ప్రారంభం చేయలేదు. ఎక్కడో ఒక చోట మిగతా చోట్ల దళారులకు వదిలేసి రైతులు ఎంతో అంత వస్తే చాలు అమ్ముకొని బయటపడదామనే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించింది. మిల్లర్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి, మంత్రులు కావచ్చు ఇతరులు, ఆ మిల్లర్లకి దళారులకు రైతులను వదిలేసినారు. ఇవాళ తెలంగాణ రైతుల శ్రమను, తెలంగాణ రైతుల చెమటను, రక్తాన్ని పీల్చి ఆ డబ్బుల్ని తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులుగా పంపి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. గత వానకాలం కూడా మేము సన్న రకం ధాన్యానికి 2700 రూపాయలు వచ్చేటట్టుగా చూసినాం. దొడ్డు రకం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో నివేదికకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. అతి తక్కువ కాలంలోనే 2 కుటుంబ సభ్యులను కోల్పోయిన తనలో మనోధైర్యాన్ని నింపి మరోసారి టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నివేదిత సాయన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కంటోన్మెంట్ లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు, అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన ముద్ర, తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకి వెళ్ళినా గానీ ఒకటి కంటోన్మెంట్ లో సాయన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అని చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ లో అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారుమవుతుంది. ఆయన ఒక 8 నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం 3 నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ద్వారా ఒక్కటే విన్నవించుకుంటున్నాను, ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో 30 ఏళ్ల పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో, ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా, అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఒక బేస్ లేదు. ఇక్కడ ఎంతసేపు మా నాయకుల
పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకొని వాళ్ళని ఎంతసేపు తోలుకొని పోతేనే వాళ్ళకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీని చేరిన సందర్భం లేదు. అందరూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.